ఏంటన్నా ఎక్కడున్నావు? హాస్పిటల్లో ఉన్నావు అన్నారు. నేనెందుకు హాస్పిటల్లో ఉంటాను రా? అవసరమైతే నా వల్ల వేరే హాస్పిటల్లో ఉంటాడు కానీ కాలు చేతులు ఇరిగినాయి అన్నారు. కాలు చేతులు ఇరిగిపోవడం ఏంట్రా? అంత బాగుంటేను నువ్వు జాగ్రత్త అన్న. జాగ్రత్తలు అంటావేంట్రా? బానే ఉంటాను కదరా. ఏంటన్నా మొహం అంతా బానే ఉంది, ముఖానికి ఏమైందమ్మా? అంత బానే ఉంది కదా. నువ్వు చేసిన అన్యాయానికి అమ్మా చెల్లి ఇంటికి వచ్చి చేతికి దొరికిందంతా ఇసిరేసినట్టు మీ మొహం అంతా పచ్చడి అయిపోయినట్టు బయట అందరూ అదే మాట్లాడుకుంటున్నారన్నా. ఏమైందమ్మా? అంత బానే ఉన్నాను కదమ్మా. ఎవరమ్మా ఫేక్ న్యూస్ ని ప్రచారం చేసేదే? ఆయనేమో కాలేజ్ చేతులు ఇరిగినాయి అంటారు, నువ్వేమో మొహం పచ్చడింది అంటావు. అసలు ఏం జరుగుతుందమ్మా? ఎందుకన్నా బాధపడుతున్నావు? బాగుండి ఫేక్ న్యూస్ ప్రచారం చేసి బాగలేదంటే బాధపడినా? అవునన్నా బాధగానే ఉంటుంది. మరి కోట ప్రభుత్వం అంత చేస్తుంటే ఏమి చేయలేదంటే వాళ్ళకి బాధ ఉండదా? ఒక వ్యక్తినంటే అంత బాధపడుతున్నావు, ఒక వ్యవస్థనంటే వాళ్ళంతా బాధపడతారు. ప్రతి నెల 1వ తారీఖు పింఛన్ ఇస్తున్నారు, ఉచిత గ్యాస్ ఇస్తున్నారు. ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ కన్ఫర్మ్ అయిపోయింది. అన్నదాన సుఖీభావ ద్వారా రైతుల అకౌంట్లో డబ్బులు వేశారు. అర్థమైందిలేమ్మా, మన ఫేక్ ప్రచారాన్ని చెంప మీద చెల్లెమని కొట్టారన్నమాట.